ఆఖరికి మన 'సంజయ్ దత్' గారి 'ఖల్నాయక్' కూడా 2 పార్ట్ 2కి రెడీగా ఉందనమాట. 'ఖల్నాయక్ రిటర్న్స్' అని చెప్పి మనకు ఒక చిన్న టీజర్ ఇచ్చినారనమాట. ఆ చిన్న టీజర్‌లో ఒక బీభత్సం ఒక చిన్న డైలాగ్ అనమాట. అది హిందీలో ఉంది. వెయిట్, వెయిట్, వెయిట్ ఆగండి. నేను హిందీలో ఉన్న డైలాగ్‌ని మీకు తెలుగులో ట్రాన్స్‌లేట్ చేస్తా. అంతకంటే ముందు టీజర్‌లో ఏమైనా మాట్లాడుకోవాలి కదా! టీజర్‌లో ఏముండదు మన 'ఖల్నాయక్' అంటే బల్లుబోయ్ నడుచుకుంటూ వస్తుంటే ఒక వ్యక్తి అక్కడ రక్తపు మడుగులతో పడిపోయి ఉంటాడనమాట. బల్లుబోయ్ నడుచుకుంటూ వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటే ఇక్కడ రక్త మడుగులు పడిపోయిన వ్యక్తి ఏమన్నాడు, మాఫ్ కర్ దో బల్లుభాయ్, మాఫ్ కర్ బల్లుభాయ్, నన్ను క్షమించు బల్లుభాయ్, నన్ను క్షమించు బల్లుభాయ్ అంటుంటాడు. అప్పుడు వస్తదనమాట మన బల్లుభాయ్ అసలైన సిసలైన డైలాగ్ అనమాట. బోలా నా మై 10కు అక్టోబర్ రాత్ 10 బజే అని అప్పుడు తన స్వాగ్ యేసుకుంటాడనమాట. నాయక్ నహీ ఖల్నాయక్ హూ మై అనుకుంటూ మెల్లగా మన బల్లుభాయ్ నడుచుకుంటా పోతుంటాం. ఇప్పుడు మీకు అసలు సిసలైన డైలాగ్ ఏంటిదంటే అది. 10కు అక్టోబర్ రాత్ 10 బజే అంటే దాని అర్థం ఏంటో చాలా మందికి అక్టోబర్ అనగానే నెలొచ్చేసుంటది. అదే అనమాట. చెప్పినా గదా! 10వ తారీఖు అక్టోబర్ రాత్రి 10 గంటలకు. ఇదే అనమాట డైలాగ్. ఏం లేదు. ఈ చిన్న డైలాగ్ ఊరకట్ట బీభత్సం సృష్టించేసింది. మీకందరికి తెలిసిందే. నాయక్ నహీ ఖల్నాయక్ హూ మై. ఆ డైలాగ్ అర్థమేందో తెలిసిందేగా. నాయకుడిని కాదు నేను, ప్రతి నాయకుడిని నేనని. ఇది అనమాట. టోటల్‌గా ఎవరికైతే తెలుసు గదా! మన ఫ్యాన్స్ గాని, మూవీ లవర్స్ గాని ఎవరెవరికైతే తెలీదో వాళ్ళకి పక్కా షేర్ చేయండి. మీకు తెలిసిందే గదా! ఇలాంటి ఇంకా ఇంకా మంచి 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 కంటెంట్స్ వస్తుంటాయి అబ్బా! ఒక చిన్న సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. త్వరలోనే మళ్ళీ కలుసుకుందాం. ఓకే.